తాత ఎక్కడికి వెళ్ళాలి? బైక్ చేస్తాను కాదు నాయన. మరి ఏంటి తాత ఇది? ఇది హెల్మెట్ ఎంత ఇది? ఏడి తాత? తాత 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 డబ్బులు తీసుకో తాత. ఓ తాత, ఓ తాత. ఏంటి బాబు, ఏమైంది? ఎవరండి అయినా ఈ హెల్మెట్ ఇచ్చారు? డబ్బులు అడుగుతుంటే ఎంతో చెప్పకుండా వెళ్ళిపోతున్నారండి. బాబు అతను హెల్మెట్ అమ్ముకునేవాడు కాదు. అతను మా డిపార్ట్మెంట్ పనిచేసి రిటైర్ అయ్యాడు. అవునా? సంవత్సరం క్రితం వాళ్ళ మనవడు ఈ డివైర్ గుద్ది చచ్చిపోయాడు. బయట ఆయన హెల్మెట్ పెట్టుకెళ్ళరా. ఏంటి తాత పొద్దున్నే నువ్వు? ఏ హెల్మెట్ లేకపోతే చచ్చిపోతారా ఏంటి? అలాంటి మాటలు అనకరా. నువ్వు అలా అంటే మనసుకి ఏదో అలా ఉందిరా. ఉరుకు తాత, టైం అయిపోయింది. పొద్దున్నే నువ్వు నేను అసలు సతీష్ నా మాట వినరా. హలో హలో సార్ వచ్చేస్తాను సార్. సార్ వచ్చేస్తాను సార్. రే నా కొడక చూసుకుని ఏమవుతా? అయ్యో ఎవరుతున్నావు? గట్టితో హెల్మెట్ పెట్టుకుంటే ఇలా జరిగేదే కాదు కదా. 100కి ఫోన్ చేయరా. చేస్తాం. మా సుబ్బారావు మనవడే ఉన్నారు. బాబాయ్ ఏం జరిగింది? మా సుబ్బారావు మనవడే సతీశ్వరు సతీశ్వరు చిన్న 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 బాబాయ్ బాబాయ్ నేను బతికే ఉన్నాను బాబాయ్. నేను చావలేదు బాబాయ్. నేను బతికే ఉన్నాను బాబాయ్. నువ్వు చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకుంటే బతికే తాతయ్య. నీ మాట వినలేదు తాతయ్య. నన్ను క్షమించు తాతయ్య. అబ్బాయి ఇంకేమవుతాడు? మీరు మనవడే బాబు. 25 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 25 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కొడుక్కి తలకొరువు పెట్టి మనవడికి తలకొరువు పెట్టే దౌర్భాగ్యం నాకు కలగజేసేలా భగవంతుడా. మగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి. అప్పటి నుండి ఆ పెద్దానికి వచ్చే పెన్షన్ లో ప్రతి నెల ఒక హెల్మెట్ కొని ఈ దారిని పోయే వాహనదారులకు ఇస్తూ ఉంటాడు. ఈ హెల్మెట్ కూడా ఆయన ఇచ్చింది. వినర్రా, మా మాట మీరు వినర్రా. మేమే మీ మాట వినాలి. ఎందుకురా మాకు ఈ వయసులో ఈ కడుపు కోత? వినండిరా, పెద్దల మాట వినండిరా. చూసారా పెద్ద ఆయన గుండె కవిత? మీరు చూపించే చిన్నపాటి అలసత్వం వల్ల మీరు రోడ్డు ప్రమాదంలో చనిపోతే మీరు పోయాక మీ కన్నవారి పరిస్థితి ఏంటి? మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య బిడ్డలకు దిక్కెవరు? ట్రాఫిక్ రూల్స్ పాటించండి. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడకండి. హెల్మెట్ తప్పక ధరించండి. మీతో పాటు మీ కుటుంబాన్ని కాపాడుకోండి. పోలీసుల కోసం కాకుండా మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్ ధరించండి.